అందరికీ నమస్కారం. ఒక్కోసారి నీరసంగా ఉండి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లు చేసే ఓపిక లేనప్పుడు తినడం కోసం అని చెప్పి ఎక్కువ ఫైబర్ ఉండి హెల్దీగా తినేలా జొన్నపిండి ఓట్స్తో బిస్కెట్స్ చేశాను. ఉదయం ఒక గ్లాస్ పాలతో 2 బిస్కెట్స్ తింటే చాలన్నమాట. హ్యాపీగా కడుపు నిండిపోతుంది. 15 రోజుల పైనే స్టోర్ చేసుకోగలిగే ఈ సింపుల్ అండ్ ఈజీ బిస్కెట్స్ చేయడం కోసం ముందుగా అవెన్ని ప్రీహీట్ చేసుకోవాలి. మీ దగ్గర అవెన్ అవైలబుల్గా లేనట్లయితే వెడల్పుగా ఉండే కడాయిని వాడుకుని స్టవ్ మీద అయినా చేసుకోవచ్చు. అవన్నీ కన్వెక్షన్ మోడ్లో పెట్టుకుని 180 డిగ్రీస్ దగ్గర టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకొని పైన కింద ఉన్న రాడ్స్ కూడా హీట్ ఎక్కేలా అడ్జస్ట్ చేసుకొని 5 నుండి 7 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ఈ బిస్కెట్స్ డో కలపడం కోసం ఇక్కడ నేను అగారో రాయల్ స్టాండ్ మిక్సర్ వాడుతున్నాను. ఇది 1000 వాట్స్ కెపాసిటీతో కాపర్ వైండింగ్తో 5 లీటర్ స్టెయిన్లెస్ స్టీల్ బౌల్తో వస్తుంది. 8 స్పీడ్ సెట్టింగ్స్తో పాటు పల్స్ ఫంక్షన్ కూడా అవైలబుల్గా ఉంది. దీంతో పాటు విస్కింగ్ కోన్, డో హుక్, మిక్సింగ్ బీటర్ ఇంకా స్ప్లాష్ గార్డ్ కూడా వస్తాయి. 2 సంవత్సరాల వారంటీతో ఈజీగా యూజ్ చేసుకోగలిగే ఈ స్టాండ్ మిక్సర్ కావాల్సిన వాళ్ళు ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ని చెక్ చేయండి. ఇప్పుడు ఈ పిండి కలపడానికి మిక్సింగ్ బీటర్ పెట్టుకున్న తర్వాత ఈ స్టీల్ బౌల్ని కూడా ప్లేస్ చేసుకుని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. దీనికోసం ముందుగా మెజరింగ్ కప్ తోటి అరకప్పు మార్కెట్లో కొన్న సాల్టెడ్ బటర్ వాడుతున్నాను. దీనివల్ల టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం మనం ప్రత్యేకంగా ఉప్పు వేసే అవసరం ఉండదు. తర్వాత తినే తీపికి తగ్గట్టు 1/2 కప్పు వరకు బెల్లాన్ని సన్నగా తురిమి వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసుకుని 2 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇది స్విచ్ ఆన్ చేసుకుని ఇది పూర్తిగా కరిగి చక్కగా ఫోమీగా అయ్యే వరకు బీట్ చేసుకోవాలి. ఇలా బెల్లం అంతా పూర్తిగా కరిగిపోయి వెన్న చక్కగా ఫోమీగా తయారైన తర్వాత ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్పు రోల్డ్ ఓట్స్ వేసుకోవాలి. ఇవి లేకపోతే ఇన్స్టెంట్ ఓట్స్ అయినా వేసుకోవచ్చు. తర్వాత 1/2 కప్పు వరకు జొన్న పిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో ఆడించుకున్న జొన్న పిండిని వాడుతున్నాను. మీకు కావాలంటే మార్కెట్లో దొరికేదైనా వేసుకోవచ్చు. తర్వాత బిస్కెట్స్ చక్కగా బైండ్ అవ్వడం కోసం 1/2 కప్పు గోధుమ పిండి కూడా వేసుకొని 1 టీ స్పూను బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఒకవేళ ఈ పిండి పైకి ఎగిరేలా ఉన్నట్లయితే ఇలా స్ప్లాష్ గార్డ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కలిసేలా చక్కగా కలుపుకున్న తర్వాత ఈ బీటర్ తీసేసి ఈ బౌల్ని పక్కకు తీసుకుని సన్నగా తురుముకున్న బాదం పప్పుల్ని వేసుకోవాలి. ఇక్కడ మన ఇష్టానికి తగ్గట్టు బాదం పప్పులు కానీ జీడిపప్పులు కానీ ఇంకా నచ్చిన నట్స్ ఏవైనా వేసుకోవచ్చు. పిండి మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇది మరీ ముద్దగా ఉన్నట్లయితే బిస్కెట్స్ క్రిస్పీగా రాకుండా సాగుతున్నట్టుగా మెత్తగా వస్తాయి. మనం పిండి కలిపేటప్పుడు పాలు మరీ ఎక్కువ వేసేయకుండా జస్ట్ పిండి కొంచెం బైండ్ అవ్వడం కోసం 1-2 స్పూన్లు మాత్రమే వేసుకోవాలి. పిండి ఏమాత్రం జారుగా ఉన్నా కానీ బిస్కెట్స్ సరిగా రావు. పిండిని మనం చేతిలోకి తీసుకున్నప్పుడు చేతికి వెన్న అంటుకుంటూ ఉండాలి. అలాగే పిండిని ఇలా చేతిలోకి తీసుకుని ఫ్లాట్గా చేసినప్పుడు పగుళ్ళు వచ్చినట్టుగా కనిపిస్తాయి, కానీ ఇలా ఉంటేనే బిస్కెట్స్ బాగా గుల్లగా వస్తాయి. బిస్కెట్స్ మరీ గుల్లగా రావాలి అంటే ఇంకొక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవచ్చు. తర్వాత బేకింగ్ ట్రే మీద పర్చ్మెంట్ పేపర్ వేసుకొని బిస్కెట్స్ అన్ని ఈ విధంగా చక్కగా పరుచుకోవాలి. ఈ ఖాళీ అయిపోయిన గిన్నెని బేటర్ని కూడా వాష్ చేసుకుని డ్రై చేసుకోవాలి. తర్వాత 5 నుండి 7 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న ఈ అవెన్లో ఈ బేకింగ్ ట్రేని పెట్టుకుని ఇంతకుముందే అన్ని సెట్టింగ్స్ చేసేసాం కాబట్టి టైంను మాత్రం 20 నిమిషాల పాటు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవి ఈ మాత్రం కన్నా మరీ ఎక్కువ మందంగా చేసినట్లయితే ఇవి బేక్ అవ్వడానికి ఇంకా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత పలుచగా చేసుకుంటేనే మంచిది. ఇలా చక్కగా రెడీ అయిన ఈ కుకీస్ని బయట పెట్టుకుని పూర్తిగా చల్లారిన తర్వాత గాలి తగిలిన డబ్బాలో 15 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. అసలు ఏమాత్రం మైదా వాడకుండా చేసుకోగలిగే ఈ హెల్దీ బిస్కెట్స్ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.